హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, నేనైతే ఈరోజు ఒక 2 థింగ్స్ షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసిన. అండ్ చిన్నికి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. చిన్ని ఇప్పుడు లేదు, ప్రజెంట్ అయితే నేను ఒకదాని అయితే బ్లాగ్ తీస్తున్నా. ఒక 2 వీక్స్ అనుకుంటా, కొంచెం అటు ఇటు అవుతుంది. తర్వాత తను కూడా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి బ్లాగ్ తీసేస్తాం. అండ్ ఇప్పుడు 2 అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే, నేను లాస్ట్ టైం బంజారా హిల్స్ వెళ్ళినా కదా. బంజారా హిల్స్ ఇచ్చినప్పుడు నేను ఒక బ్లాగ్ తీసినాము. మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అవుట్పుట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి ఒక బ్లాగ్ అయితే తీసిన. సో దాని అవుట్పుట్ ఎట్లా వచ్చింది, దానికి ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్పేసి నేను ఒక బ్లాగ్ తీస్తాను, మీకు సపరేట్ గా చెప్పాను. సో దీంట్లో అది కూడా ఇంక్లూడ్ చేయబోతున్నా. అండ్ దీంట్లో 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి మా హోమ్ అప్డేట్ అన్నట్టు, దాని గురించి నెక్స్ట్ మాట్లాడతా. ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకుందాము. నేను లాస్ట్ టైం తీసుకున్నా అని చెప్పిన కదా, సాటిన్ ఫ్యాబ్రిక్ లో ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నా అని చెప్పేసి. ఇదే అండి ఆ డ్రెస్. హ్యాండ్స్ దగ్గర ఇట్లా పెట్టించాను, మొత్తం ఫుల్ స్లీవ్ హ్యాండ్ పెట్టించాను చూడండి. లేదు కానీ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ఫుల్ స్లీవ్ అనేది చాలా బాగా సెట్ అవుతుందని చెప్పేసి అయితే ఫుల్ స్లీవ్ తీసుకున్నా. ఓకే, నేను మోడల్ చూపిస్తాను. ఫ్రంట్ మొత్తం ఇట్లా స్క్వేర్ లో పెట్టాను. యాక్చువల్గా ఇంకోటి అనుకున్నా ముందర, అంటే వేరే డిజైన్ పెట్టించాలని చెప్పి, కాకపోతే కొంచెం ఓవర్ అయిపోతుందేమో అని చెప్పేసి నార్మల్గా పెట్టేసుకున్నా. బ్యాక్ సైడ్ ఇట్లనే వస్తుంది. ఈ డ్రెస్ అంతా మొత్తం నేను సీక్వెన్స్ లో కుట్టించాను అన్నట్టు. ఏంటంటే మనం ఓవరాల్ గా మనకు అంటే కింది వరకు కూడా కుట్టించుకోవచ్చు. బట్ నాకు అట్లా ఎందుకు ఇష్టం ఉండదు, ఎందుకు నచ్చదు అంటే నాకంతా సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. సో అందుకే నేను కొంచెం నీకంటే కొంచెం నీ లెంత్ కంటే కొంచెం కిందికైతే కుట్టించాను. అండ్ ఇది మొత్తం సీక్వెన్స్ లో కుట్టించాను. అంటే ఏ వర్క్ వద్దు, ఏం వద్దు, జస్ట్ నార్మల్ గా సింపుల్ గా వేసుకుంటేనే బాగుంటది అని చెప్పేసి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఒకవేళ మీరు ఏవైనా అంటే కుందన్స్ వస్తాయి కదా, పర్సనల్ గా మీరు డిజైన్స్ చేసుకోవాలనుకుంటే కనుక చేయించుకోవచ్చు. బట్ ఓవర్ గా పోకుండా జస్ట్ నార్మల్ గా చేయించుకుంటే బాగుంటది. బట్ అంటే నాకు అలా ఇష్టం ఉండదు. సో నార్మల్ గా అయితే ఇట్లా చేయించుకున్నాం. ఓకే, ఇది మంచి గ్లామరియస్ ఈవినింగ్ డ్రెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది డే టైమ్ లో కంటే నైట్ టైం చాలా బాగా ఎలివేట్ అవుతుంది అన్నట్టు. అంటే ఏంటంటే నైట్ టైమ్స్ కొన్ని కలర్స్ అనేవి మంచి గ్లో వస్తూ ఉంటాయి అన్నట్టు. ఎల్లో అయినా, లేకపోతే ఎల్లోలో మళ్ళీ మస్టర్డ్ ఎల్లో ఉంటుంది, లెమన్ ఎల్లో ఉంటుంది. మస్టర్డ్ ఎల్లో కంటే లెమన్ ఎల్లో మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అంటే ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పీచ్ పింక్ ఇవన్నీ కొంచెం నైట్ మంచిగా గ్లో వస్తాయి. అంటే కలర్స్ ఎవరికైనా కూడా ఈ కలర్స్ చాలా బాగా కనిపిస్తాయండి. సో ఇది కూడా ఒక రకంగా ఇది అంటే కొంచెం ఇది స్కై బ్లూ కాదు, అట్లనే నావీ బ్లూ కాదు, రాయల్ బ్లూ కాదు, కొంచెం మిక్స్డ్ కలర్ ఉంది ఇది. సో ఇది కూడా నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది. నేను అంతకుముందే ఒక బ్లాగ్ లో చెప్పాను ఏంటంటే, ఈ సాటిన్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు డే టైమ్ లో కంటే నైట్ టైం చాలా బాగా కనిపిస్తాయి. అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే, ఈ ఫ్యాబ్రిక్ తోని కొంచెం ఇండో వెస్టర్న్ టైప్ లో వెళ్దాము, అంటే ఇండో వెస్టర్న్ స్టైల్లో వెళ్దామని చెప్పేసి అనుకున్నా. బట్ ఎందుకు అది సెట్ అవ్వదేమో అనిపించింది. ఈ ఫ్యాబ్రిక్ తోనే మనం ఒక మంచి షర్ట్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి. అంటే ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. బట్ నాకు ఆ టైంలో పర్టికులర్ గా ఇలానే కావాలనిపించింది. ఇలాంటి డ్రెస్సెస్ అనేది నేను బయట తీసుకున్నా కానీ ఎప్పుడు ఆల్టరేషన్ చేయించుకుని ఇదంతా మెజర్మెంట్ ఇచ్చి చేయించింది లేదు. కానీ ఈసారి మాత్రం చేయించుకుందాం అయితే చేయించినాం. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ తో షర్ట్ కుట్టించుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అండి. మళ్ళీ ఎప్పుడైనా సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక ఒకసారి ఇది షర్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకొని చూపిస్తా ఖచ్చితంగా. ఒకవేళ ఇది స్టైల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మంచి యాక్సెసరీస్ ఉంటాయి కదా, వాటితో పేరప్ చేస్తే మాత్రం సూపర్ కనిపిస్తుంది. అంటే మీకు ఐడియా వచ్చిందా లేదా నాకు తెలియదు. ఇది మనకి ఈ సమ్మర్ లో కాకుండా వింటర్ లో కాకుండా మంచి రైనీ సీజన్ లో, మాన్సూన్ సీజన్ లో ఇది వేసుకుని స్టైల్ చేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ వేరే అకేషన్స్ కి వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, అది దట్ ఈస్ యువర్ పర్సనల్. హ్యాండ్స్ మొత్తం ఫుల్ స్లీవ్ అండ్ కింద మాత్రం ఇలా జిగ్జాగ్ లో పెట్టించాము, మీకు కనిపిస్తుందో. ఇక్కడ ప్యారలల్ గా నేను క్లిప్స్ అనేది తీసి పెట్టాను, ఇవన్నీ యాడ్ చేస్తారు చూడండి. ఈ డ్రెస్ ఎలా కనిపిస్తుంది ఏంటని చెప్పేసి. ఇక్కడ కింద మాత్రం జిగ్జాగ్ ప్యాటర్న్ లో పెట్టించాను. అండ్ ఇక్కడ మనకి జిప్ అనేది మామూలుగా బ్యాక్ సైడ్ పెడతారు అండ్ సైడ్ కూడా పెడతారు అన్నట్టు. నేను మాత్రం సైడ్ కి పెట్టించుకున్నా. బ్యాక్ సైడ్ ఎందుకో నచ్చదు ఇన్ ద సెన్స్ మనకు హ్యాండిల్ చేయడానికి కొంచెం హార్డ్ ఉంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, బ్యాక్ సైడ్ కొంచెం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే. సో సైడ్ అయితే మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను సైడ్ కి పెట్టేసుకున్నా. ఇగో ఇక్కడ సైడ్ కి జిప్ పెట్టించాను అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టారు. అంటే ఒక 1 వీక్ లో ఇస్తామని చెప్పారు. బట్ మేము అప్పుడు ఆ టైంలో ఇక్కడ లేము, ఇంటి దగ్గర ఉన్నాము. సో కొంచెం తీసుకోవడం లేట్ అయిపోయింది. అంటే నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అని అంటే, ఇంతవరకు సాటిన్ ఫ్యాబ్రిక్స్ అనేవి మేము ఎప్పుడూ ట్రై చేయలేదు. నేనైనా చిన్నైనా కూడా ఇద్దరం ట్రై చేయలేదు. ఎందుకంటే కొంచెం ఈ ఫ్యాబ్రిక్ బాడీ మీద ఎట్లా కనిపిస్తుందో అంటే, ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది కదండి, కొంచెము అటు ఇటుగా కనిపిస్తే మనము ఒకవేళ ఇటనే వెళ్ళినప్పుడు వేసుకోవాలంటే ఇబ్బంది పడతాము. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఇది ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒకసారి ట్రై చేద్దాము, ట్రై చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి ట్రై చేసిన. బట్ అనుకున్న
దానికంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. ఇది ఇంకా నేను ఒకవేళ మనకి వీలైతే కనుక ఇప్పుడు మనం వస్తుంది కదా రైనీ సీజన్, అప్పుడు ఒకసారి ట్రై చేసి చూపిస్తా ఎలా కనిపిస్తుంది ఏంటిదని చెప్పేసి. మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటిదని చెప్పి. దీనికి మొత్తం టోటల్ ప్రైస్ ఎంత అయిందంటే 1800 పడిందండి ఒక పీస్ కి. మనకు అంటే ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేయడానికి 1800 పడింది. అండ్ మేము ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ బటన్స్ పెట్టించాను అడ్జస్టబుల్ అన్నట్టు. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. ఎందుకంటే అంటే ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కనుక నేను ఇంకా డిఫరెంట్ గా స్టైల్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే నేను నార్మల్ గా చేయించుకున్నా కూడా జస్ట్ నేను వేసుకొని మీకు చూపించడం అది ఎంతసేపు పట్టదు. బట్ విత్ ప్రైజెస్ తో చెప్తే కనుక అదొక మీకు యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి విత్ ప్రైజెస్ తో కూడా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను అంతకుముందు మేము దేవుని దగ్గరికి వెళ్ళాము. ఇక్కడికి చిన్నయ్య దేవస్థానం అని చెప్పేసి ఒక వ్లాగ్ పెట్టిన, ఇక్కడ ట్యాగ్ చేస్తా చూడండి. ఎవరైనా ఈ వీడియో చూడకపోతే మాత్రం వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడికి మేము అంటే అప్పుడు చెప్పాను మార్చ్ ఆర్ ఏప్రిల్లో మేము ఇంకోటి అకేషన్ చేసుకోబోతున్నాం మా ఇంట్లో. సో దానికోసం అని చెప్పేసి మేము ఇప్పుడు ఇంట్లో దేవునికి అయితే చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక బ్లాగ్ అయితే తీసినాము. అది ఒకవేళ చూడకపోతే చూడండి. సో అప్పుడు మాకు మార్చ్ ఏప్రిల్లో మా పేరెంట్స్కి అయితే అసలు టైం సెట్ అవ్వలేదండి. కొంచెం షెడ్యూల్ కొంచెం అందరికీ అడ్జస్ట్ అవ్వాలి కదా. మేలో మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని జూన్లో ఇదంతా చేసుకుందాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేసేసిండ్రు మా డాడీ. సో ఇప్పుడు ఇంటి దగ్గర మొత్తం వర్క్ అంతా నడుస్తుందండి. యాక్చువల్గా నేను ఈ టైంలో అక్కడ ఉండాలి, బట్ ఇక్కడ నాకు ఒక చిన్న వర్క్ ఉండిపోయి నేను ఇక్కడే అయిపోయినా. కానీ అక్కడ క్లిప్స్ అన్ని చిన్ని అంతా గ్యాదర్ చేస్తూ ఉంది. ఇవన్నీ నేను వీడియోస్ అన్ని నేను యాడ్ చేసి పెడతాం, మీరు చూడండి. ఫస్ట్ అయితే మేము ఇంటికైతే పెయింటింగ్ వేయించాలి మొత్తం ఖచ్చితంగా. అవి ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న వర్క్స్ ఉన్నాయి ఇంట్లో. మేము మా హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికైతే పెయింటింగ్ వేయించలేదు. మళ్ళీ ఇప్పుడే అంటే ఇప్పుడు ఈ అకేషన్ ఉంది అని చెప్పిన కదా ఇంట్లో. సో దానికోసం అని చెప్పేసి అయితే పెయింటింగ్ అయితే వేయించుతున్నాం ప్రజెంట్. కలర్ ఆఫ్ చూసింగ్ అనేది ఎలా ఉండాలి ఏముండాలని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే వేసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పేసి అనుకున్నాం. ఒకవేళ నచ్చకపోతే ఇప్పుడు వేసేది కూడా కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించినా కూడా కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో అది ఫస్ట్ అయితే మనం ఇంప్లిమెంట్ చేసి చూడాలి కదా. చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఓ ఇది ఇట్లా కనిపిస్తుందా అని చెప్పేసి. ఫస్ట్ మేము అనుకున్న థీమ్ ఏంటి అంటే బ్రైట్ కలర్స్ కాకుండా కొంచెం పేస్టల్ థీమ్ లో వెళ్దామని చెప్పేసి మేమందరం అనుకున్నాం అన్నట్టు. సో అలాగే పేస్టల్ థీమ్ లోనే వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి. ఏంటంటే మనకి కాంపౌండ్ వాళ్ళైనా అంటే నేను ఇక్కడ ప్యారలల్ గా వీడియో అంతా రన్ అవుతా ఉంటది చూడండి గైస్. ఏ రూమ్ కి ఎలా ప్లాన్ చేసినాం ఎట్లా వస్తుందా అని చెప్పేసి కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ఇది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ దొరకడం కష్టం అని చెప్పేసి వాళ్ళు మనకి కలర్ ప్యాలెట్ ఇస్తారు. మీకు అందరికి ఐడియా ఉంటుంది. మనం ఒకవేళ ఇంటికి పెయింటింగ్ వేయించాలనుకుంటే కనుక వాళ్ళు కొన్ని రిఫరెన్సెస్ మనకి చూపిస్తారు అన్నట్టు. చూపిస్తే మనం దాంట్లో కలర్ ఆఫ్ చూసింగ్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మేము అట్లా సజెస్టెడ్ కాంబినేషన్స్ అని చెప్పేసి ఒక ప్యాలెట్ ఉంది. సో దాంట్లో మేము యాష్ అండ్ లావెండర్ మిక్స్ కాంబినేషన్ లో అంటే లైట్ లావెండర్ కాంబినేషన్ లో ఈ రెండింటి మిక్స్ కాంబినేషన్ లో మనము ఒక కలర్ అయితే తీసుకున్నాం. దానికి వైట్ అంటే టోటల్ వైట్ ఉండదు, కొంచెం మిల్క్ వైట్ ఉంటుంది అన్నట్టు. సో ఈ కలర్ కాంబినేషన్ లో మొత్తం అవుటర్ వాల్ తీసుకున్నాము. బెడ్రూమ్స్ కన్నా ఈ హాల్ అనేది కొంచెం మంచిగా ఎలివేట్ అవ్వాలని చెప్పేసి నా ఒపీనియన్. నాకు స్పెషల్ గా పేస్టల్స్ లో ఆనియన్ కలర్ వేయించాలి అండ్ లేకపోతే పిస్తా గ్రీన్ వేయించాలి అని చెప్పేసి అనుకున్న హాల్ కి. బట్ ఏమైపోయిందంటే అది వాళ్ళు ఇచ్చిన కలర్ ప్యాలెట్ లో ఆనియన్ కలర్ ఉంది, బట్ అది చాలా బ్రైట్ అయిపోతుంది. అంతకుముందు మేము వేయించిన వాళ్ళు కొంచెం మెరూన్ కలర్ ఉంటుంది అన్నట్టు. సో మళ్ళీ అది ఇంకా ఈ ఆనియన్ కలర్ రెండు ఒకటే దగ్గర అవుతున్నాయని చెప్పేసి మేమైతే అది అర్థం చెప్పేసినాం. లేకపోతే వాళ్ళు ఇంకా దాంట్లో కొంచెం లైట్ షేడ్ చూపించుంటే ఖచ్చితంగా అదే ఫైనల్ చేస్తుండే. బట్ ఓకే ఇది లేదు కదా, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ తీసుకుందాం అని చెప్పేసి అవుటర్ వాల్ ఉంది కదా, ఈ అవుటర్ వాల్ ని కాంప్లిమెంట్ చేసుకుంటూ ఇంట్లో ఫస్ట్ ఒక వాల్ ఆ కలర్ రావాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. కొంచెం దాంట్లోనే బ్రైట్ షేడ్ రావాలి. ఏంటంటే చూడంగానే మనకి ఇదంతా ఒకటే థీమ్ లో ఉంది అనిపించాలంటే కలర్ ఆఫ్ చూసింగ్ అనేది ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొంతమంది ఒకటే థీమ్ లో వెళ్ళిపోవాలనుకుంటారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కలాగా ఉండాలనుకుంటారు. మాకేమనిపించింది అంటే హాల్ ఒక థీమ్ లో ఉండేసి కిచెన్ వేరే కలర్, ఇంకా బెడ్రూమ్స్ వేరే కలర్ అని చెప్పేసి అనుకున్నాం. అది అంటే 3 BHK 3 bedrooms కి కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. ఈ కలర్ రావాలని చెప్పేసి మేము అనుకున్నాం. సో అదే కలర్ వచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్ మేము అనుకున్న కలర్ మాత్రం బయటకు వచ్చేసిందండి. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకో తెలీదు మాకు ఇంట్లో షెల్ఫ్స్ ఉంటే అసలు నచ్చవండి. దీనికి పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు. స్టోరేజ్ ఉండాలి ఓకే, ఏ పర్పస్ కింద కానీ మనకి స్టోరేజ్ అనేది కంపల్సరీ అవసరమే. కాకపోతే ఏంటంటే అది వాల్లోనే కలిసిపోవాలి అన్నట్టు. అంటే దాని మీద నువ్వు ఏదైనా వేసుకో, బట్ అది వాల్లోనే కలిసిపోవాలి, బయటికి ఎక్స్పోజ్ కావద్దు. ఎందుకంటే మనం ఏం పెట్టినా కూడా బయటకి ఎక్స్పోజ్ అవుతా ఉంటే మనం ఎన్ని కలర్స్ చేయించినా ఎంత ఇంటీరియర్ చేయించినా కూడా అది కొంచెము వింతగా కనిపిస్తుంది. సో అందుకే మనము ఏదైనా కూడా షెల్ఫ్ ఉండాలి, బట్ దట్టు అది మనకి వాల్లోనే కలిసిపోయేలా ఉంటే మాత్రం బాగుంటుంది.
టీవీ యూనిట్ కి వచ్చిన కలర్ కి దాంట్లోనే మళ్ళీ ఇంకో లైట్ షేడ్ ఇంకో వాల్ కి వస్తుంది, మళ్ళీ ఈ వాల్ కి వచ్చిన లైట్ షేడ్ మళ్ళీ ఇంకో వాల్ కి వస్తుంది అన్నట్టు. సో ఇట్లా ప్లాన్ చేసినాం. ఏంటంటే ఒకటే కలర్ లో 3 షేడ్స్ ప్లాన్ చేసుకున్నాం. పైన రూఫ్ మాత్రం మొత్తం వైట్ కలర్ లో. ఫస్ట్ మేము మిల్క్ వైట్ అనుకున్నాం. సో మిల్క్ వైట్ అనేది మనకి కొంచెం క్రీమీ షేడ్ లో కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పిండ్రు నాకు. సో నాకేమనిపించింది అంటే ఈ మిల్క్ వైట్ అనేది పుట్టి వేసిన తర్వాత మన వామ్ లైటింగ్స్ ఉంటాయి కదా, వామ్ లైటింగ్స్ దగ్గర మాత్రం మిల్కీ వైట్స్ అనేటి అంటే క్రీమ్స్ అనేటి చాలా బాగా ఎలివేట్ అవుతాయి అన్నట్టు వెన్ కంపేర్ టు వైట్ పెయింట్స్. అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే మా హౌస్ వార్మింగ్ కంటే ముందే, గృహప్రవేశం కంటే ముందే నేను అనుకున్నాను ఈ ఆర్చ్ కి ఏదైతే ఉందో అన్ని కలర్స్ వేసి అంత మళ్ళీ దాన్ని పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి నేను నేను సజెషన్ తీసుకున్నా. వుడ్ కలర్ అయితే బాగుంటది కదా. ఏంటంటే మా ఇంట్లో మొత్తము వుడ్ తోనే చేయించిన డోర్స్ విండోస్ అన్ని వుడ్ తోనే చేయించినాయి. సో వాటిని కాంప్లిమెంట్ చేసుకుంటూ ఈ ఆర్చ్ రావాలని చెప్పేసి అప్పుడెప్పుడో అనుకున్నాం మేము. బట్ అది కుదరలేదు. అంటే ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి ఆగిపోయినామంటూ. సో ఇప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆర్చ్కి వుడ్ కలర్ వేయించాల్సింది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. ఈ పెయింటింగ్ వేసే వాళ్ళు మా డాడీకి అంటే తెలిసిన వాళ్ళు అన్నట్టు. సో మాకు దగ్గరలో ఉన్న వాళ్ళని అయితే మాట్లాడుకున్నాం. సో చాలా బాగా వేస్తున్నారు వాళ్ళైతే. సో అది ఎలా అవుతుంది ఏంటిది అనేది ఇంకా తెలియదు. జస్ట్ ఇవాళనే నడుస్తుంది ఆర్చ్ వర్క్ అనేది. నేను ఇవన్నీ క్లిప్స్ అనేవి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంప్లీట్ గా ఒక వీడియో తీస్తానండి, అంటే క్లియర్ విజువల్ కోసం మీకు కూడా. కిచెన్ కి నేను అనుకున్న కలర్ ఏంటంటే పిస్తా గ్రీన్. అంటే కొంచెం ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది ఈ కలర్ పిస్తా గ్రీన్. అది ఏంటంటే ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా బాగా కనిపిస్తుంది. నేను అనుకున్న కలర్ ఇది. బట్ వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు మా డాడీకి. సో మా డాడీ ఇంకో కలర్ కాంబినేషన్ అనుకోని చెప్పేసి కిచెన్ కి అయితే మా డాడీ ఈ కలర్ యాష్ కలర్ లో వేపిద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయిండు. సో ఓకే వాళ్ళు ఎంచుతున్నారు కదా, ఉండనియండి అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాం మేము కూడా. అండ్ బెడ్రూమ్స్ వచ్చేసరికి 3, అది 3 BHK అండి. అంటే 3 బెడ్రూమ్స్ సేమ్ ప్లాన్ చేసినాం. అంటే ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క కలర్ లో కాకుండా 3 బెడ్రూమ్ ఒకటే థీమ్ లో ఉంటే బాగుంటుంది, అంటే హడావిడిగా కనిపించొద్దు ఏదైనా కూడా అని చెప్పేసి. సో ఈ బెడ్రూమ్స్ కి కొంచెం బ్లూ షేడ్ లో వెళ్దాము, బ్లూ అండ్ యాష్. మళ్ళీ దాంట్లో ఇంకో లైట్ కలర్ యాష్, మళ్ళీ ఇంకో వైట్. అంటే ఏంటంటే ఇప్పుడు యాష్ వైట్ ఒకటే అవుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ ఇక్కడ మేము పర్టికులర్ గా వాళ్ళని అడిగింది ఏంటంటే యాష్ ఇప్పుడు మనం ఎక్కడైతే వైట్ కలర్ వేస్తున్నామో దాని పక్కకు ఇంకో లైట్ షేడ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ లైట్ షేడ్ ఆ వైట్ కలర్ రెండు మనకి వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఏర్పడాలి. అలా అయితేనే కలర్ వేయండి, లేకపోతే అవసరం లేదని చెప్పేసి చెప్పాము. సో అక్కడ మాత్రం వైట్ కి వేరే కలర్ కి చాలా బాగా డిఫరెన్స్ కనిపిస్తుందండి. కొంచెం చిన్నికి అంటే చిన్ని అక్కడ ఉండి ఇవన్నీ వీడియో అంతా క్యాప్చర్ చేయడము, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకే నేను ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టలేదు. ఒకవేళ చిన్ని ప్లేస్ లో నేను ఉండి నాకు ఎగ్జామ్స్ ఉండి నేను అట్లా అవుతాం మాత్రం నేను అసలు ఆ పని కూడా చేయను. ఇంకా తను చేస్తుంది. ఇప్పుడు ఒక మెయిన్ గేట్ వస్తుంది కదా, దానికి మేము కొంచెం క్రీమ్ అంటే కొంచెం పీచ్ క్రీమ్ ఉంటుంది, పీచ్ తో మిక్స్ అయి ఉంటే క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ ఇంకా వైట్ కాంబినేషన్ లో వెళ్దాము. ఎందుకంటే వాళ్ళు మాకు ఒక కలర్ సజెస్ట్ చేశారు ఆల్రెడీ. కొంచెం సిల్వర్ లో వెళ్దాము, లేకపోతే బ్లాక్ యాష్ కలర్ లో యాష్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వెళ్దాం అని చెప్పేసి అన్నారు. కానీ ఎందుకో అంటే అంత సూట్ కాదని చెప్పేసి మాకు అనిపించింది. నాకు పంపించిన పిక్చర్స్ లో అయితే మొత్తం ఎక్స్టర్నల్ వాల్ కి ఈ కాంపౌండ్ వాల్ కి 2 సేమ్ వేయించినాం అన్నట్టు. అది కొంచెం లావెండర్ షేడ్ లో ఉంది కాబట్టి ఇది కూడా అదే యాష్ కలర్ అయితే సేమ్ అయిపోతుంది చెప్పేసి కొంచెం పీచ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో, అంటే గేట్ ఈ 2 కాంబినేషన్ లో వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ఆ గేట్ వర్క్ అనేది రేపు అవుతా ఉంటది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈవినింగ్ వరకు వర్క్ చేసి వెళ్ళిపోతారు. చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా ముందు 10 days పడుతుంది అని చెప్పేసి చెప్పారు. 10 days ఎందుకు ఫస్ట్ నాకు అర్థం కాలేదు, బట్ ఇప్పుడు అర్థం అవుతుంది. మాక్సిమం ఒక 2-3 days లో కంప్లీట్ అవ్వచ్చు. ఇంతే గాయస్, ఈ బ్లాగ్ లో అయితే ఇది చెప్పాలనుకున్నా. అసలు నేను ఈ టైంలో ఈ పర్టికులర్ టైంలో నేను అసలు ఇంటి దగ్గర ఉండాల్సింది, బట్ కొంచెం సెట్ అవ్వలేదు. కొంచెం నాకు ఇక్కడ వర్క్ ఉంది. అండ్ చిన్నికి కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. తర్వాత మళ్ళీ కలిసి షార్ట్స్ బ్లాగ్స్ అనేది తీయడం జరుగుతుంది. కొంచెం మిస్ అవుతున్నా నేను కూడా, బట్ తప్పదు కదా మనకు కూడా. మన ఛానల్లో చాలా అప్డేట్స్ రాబోతున్నాయి గైస్. అంటే మా ఇంట్లో అకేషన్ అయినా కాబట్టి మంచి షాపింగ్ బ్లాగ్స్ రాబోతున్నాయి. అండ్ మేము ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నాం, ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా బ్లాగ్స్ ఇంకా తీయాలనుకుంటున్నాం, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నట్టు. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి అయితే మాకైతే కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా బ్లాగ్ చేస్తాము. అండ్ మళ్ళీ ఇంకో బ్లాగ్ లో కలుద్దాం. ఓకే, బాయ్ గాయ్స్.